గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర మేయర్ కోవెలముడి రవీంద్ర. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్, నగర మేయర్ కోవెల రవీంద్ర మీడియాతో మాట్లాడారు. బసవతారక రామారావు నగర్ లో 49.50 లక్షలతో మరియు మల్లికార్జునపేట 3వ లైన్లో 19 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించారు. నిరంతరం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జీఎంసీ అధికారులు నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ క్లస్టర్ ఇన్ఛార్జి ఏల్చూరి కిరణ్, బాజీ తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. తమాషాలు చేయకండి. వచ్చినప్పుడు ప్రతి చోట అదే గొడవ. మీకు అన్ఎఫిషియన్సీ కనిపిస్తుంది. మీది మాట్లాడుకుందమ్మా మీరు ప్రతి దానికి మమ్మల్ని తీసుకొని వచ్చి నుంచోబెట్టి జనాల చేత అనిపించడం కాదు. మీకు చేత కాకపోతే మానేసి వెళ్ళండి. తమాషాలు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వాడిని పిలిపిస్తారు, ఊరికి నేను నుంచోబెడతారు. వచ్చినప్పుడల్లా ఇదే గొడవ. మంచినీళ్ళు ఇవ్వలేరా జనాలకి? మీరు ఏం చేస్తున్నారు? నేను వచ్చేదాకా మీకు తెలియదా ఇక్కడ మంచినీళ్ళు రావట్లేదు అనే విషయం? వస్తున్నాయి సార్, కాకపోతే బైపాస్ అక్కడ వదలందే రావు సార్. అవును, ఒక టైం పెట్టండి, ఆ టైంకి ఇవ్వండి. వీళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాంతానికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో చిన్న చిన్న శివారు కాలనీల్లో కూడా మంచినీటి వసతిని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి చోట కూడా పబ్లిక్ గ్రీవెన్స్ని అడ్రస్ చేస్తూ అవసరమైనటువంటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, మంచినీటి సరఫరాను క్రమబద్ధీకరించి ప్రతిరోజు కూడా ఏ టైంలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం అనేటువంటి విషయాన్ని నిన్న కౌన్సిల్లో కూడా చర్చించడం జరిగింది. దీని మీద యుద్ధ ప్రాతిపాదికన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి ఏ టైంలో నీళ్లు ఇస్తామనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి ఒక వారంలో ప్రజలందరూ కూడా బులెటిన్ ద్వారా తెలియజేసేటువంటి విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉంటే అనేక శివారు ప్రాంతాల్లో స్థానిక సిబ్బంది కానీ ఏఈలు, డీఈలు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా లో టైలెంట్ పాయింట్స్లో నీటి సరఫరా సరిగా లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి రావడంతో దీని మీద ప్రత్యక్షంగా ఎలా చేస్తే ప్రతిరోజు కూడా మంచినీటి సరఫరాను ఏ టైంలో ఏ ప్రాంతానికి ఇస్తామనేటువంటి విషయాన్ని పూర్తిగా అధికారుల సమాలోచనలతో మేయర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీని మీద పూర్తిగా ప్రక్షాళన చేసి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఆన్ టైం చెప్పినటువంటి టైంకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు బసవ తారక్ నగర్ మెయిన్ రోడ్ నుంచి మౌర్య హోటల్ దగ్గర నుండి లోపల బసవ తారక్ నగర్ వరకు డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 600 ఇళ్లు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా వెనకాల రైల్వే ట్రాక్ వైపు వదలడం వల్ల రైల్వే అధికారులు దాన్ని ఆపివేయడం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా ఇళ్లలో చేరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని లైనప్ చేస్తూ అవుట్ఫాల్ డ్రైన్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఈ డ్రైన్ ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 39 లక్షల రూపాయలతో 49 లక్షల నిర్మించడం జరుగుతూ ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారు ఆధ్వర్యంలో 57th వార్డులో ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే గెలవంగానే ఇమీడియట్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని ఒక బోర్ కూడా వేయించారు. ఇప్పుడు పర్మనెంట్గా వాటి మీద సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఉండకుండా చేస్తూ డ్రైనేజ్ కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇళ్లలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు 49,50,000 మున్సిపల్ కార్పొరేషన్ సీసీ డ్రైన్ ఇక్కడి నుంచి కనీసం ఒక 500 మీటర్లు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ నుంచి వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది. వర్క్ టార్గెట్ కూడా ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే గారు. 10 రోజు కంప్లీట్ అయిపోద్ది. అట్లాగే బులెటిన్లో కూడా మంచినీటి గుంటూరు నగరంలో ఏ విధంగా ఎన్ని గంటలకు ఎక్కడ వస్తుందని కూడా ఇబ్బంది లేకుండా కూడా చర్యలు చేస్తున్నారు. అదే త్వరలో గుంటూరులో తాగునీటి ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, శానిటేషన్ ప్రాబ్లం కానీ ఉండకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, గుంటూరులో నగరంలో ఉన్న 3 ఎమ్మెల్యేస్, ఎంపీ గారు, అందరూ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క గుంటూరు యొక్క అభివృద్ధికి కంకణం కట్టుకొని ఏ విధంగా పేదవారికి, మురికి వాడలకి మనం అభివృద్ధి చేయాలనే భాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి డెవలప్మెంట్ మీద శ్రద్ధ వహించి డెవలప్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చేసిన అశేష ప్రజానికం అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను.